మేడ్చల్ జిల్లా ఇందిరా మహిళా శక్తి వడ్డీలేని రుణం పంపిణీ కార్యక్రమం షామీర్పేట మండల మున్సిపాలిటీలో అలియాబాద్ ఎక్స్ రోడ్ శుభం గార్డెన్ లో జరిగింది। ఈ కార్యక్రమంలో మహిళలకు రుణం చెక్కులను అర్హులైన మహిళలకు అందజేశారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసన మండలి సభ్యులు పట్నం మహేందర్ రెడ్డి, మేడ్చల్ శాసనసభ్యులు చామకూర మల్లారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ మనోజ్ చౌదరి, మేడ్చల్ మాజీ శాసనసభ్యులు మల్లిపెద్ది సుధీర్ రెడ్డి, జైపాల్ రెడ్డి, దోసకాయల వెంకటేష్, తుంకి రమేష్ మరియు పెద్ద ఎత్తున మహిళలు, నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు। ఒకసారి టైం చూడు। దాని ఫస్ట్ స్టెప్ నుంచి అంటే అందులో ఏమేమి కలపాలి ఒక పర్చేస్ బంద్ చేసుకోవడం జరుగుతుంది కాబట్టి మన దేశంలో కూడా మహిళలంతా కూడా పెద్ద ఎత్తున ముందు రావాల్సిన అవసరం ఉన్నది। అదేవిధంగా ఇప్పుడు ఎలక్షన్లు కూడా వస్తున్నాయి। ఈ ఎలక్షన్లలో కూడా ఇవన్నీ వేసుకుంటూ కూడా మహిళలంతా రాజకీయంగా కూడా సర్పంచ్లు కానీ మరి ఏ అవకాశం వచ్చినా ముందుకు రావాల్సిన అవసరం ఉన్నది। మరి జనరల్లో కానీ మహిళా రిజర్వేషన్ కోర్టులు కానీ అందరూ కూడా మీరే ముందుకు వచ్చి మరి ముందు నడిపాలని చెప్పేసి కూడా అవకాశం తీసుకొని ముందుకు పోవాలి। అదేవిధంగా పీడి గారికి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలందరికీ, ప్రసవులందరికీ, నాయకులందరికీ కూడా పేరు నమస్కారాలు। ఇందిరమ్మ మహిళా శక్తి కార్యక్రమాలు తెలంగాణ అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున ఈరోజు వడ్డీ లేని రుణాలు ఇచ్చుకోవడం జరుగుతున్నది। మహిళలంతా కూడా మీ కాళ్ళ మీద నిలబడి ఎవరి మీద ఆధారపడకుండా పెద్ద ఎత్తున ముందుకు పోవాలని చెప్పేసి ప్రభుత్వము మంచి కార్యక్రమాలు తీసుకొని ముందుకు పోతున్నది। ఏదైతే ఈరోజు 3,180 సంఘాలకు 2,33,00,000 ఇచ్చుకోవడం జరుగుతున్నది। అయితే మహిళా సంఘాలు కూడా ఈ మధ్య కాలంలో చాలా చైనా దేశం ఉంది, 30 సంవత్సరాల కంటే మనకంటే దరిద్రం ఉంది। ఈరోజు ప్రపంచానికి అప్పిస్తున్నది చైనా దేశం, అన్ని దేశాలకు అప్పిస్తున్నారు। ఇంత గొప్ప దేశం ఏంటంటే మనకంటే దరిద్ర దేశం ఉందే ఇలా ప్రపంచానికి అప్పిస్తుంది, ఎట్టిస్తుంది। అక్కడ ప్రతి మహిళ పని చేస్తుంది, ప్రతి మహిళ రోజు కష్టపడతారు। అలా వాళ్ళకి ఇంగ్లీష్ వస్తుందా? ఇంగ్లీష్ రాదు, వాళ్ళకు పని తప్ప ఏమీ తెలియదు। ఇంగ్లీష్ రాదు, పని మాత్రం పక్క టైం వస్తుంటే లేస్తాడు। మనలేమో ఉదయం 4 గంటలకి 10 గంటల దాకా ఆడుకోవాలి, బాధపడుకోవాలి, మొగలు కొట్టి పెట్టారు, వాళ్ళకి పంపించాలి। ఇదే సగం 20 ఇవన్నీ బంద్ చేయాలి ఇప్పుడు। వేరే పని చేస్తే ఎక్కడ సంపాదిస్తారు? మామూలు పని కాదు, మామూలు శక్తి లేదు, ఈ శక్తి అంతా కాబట్టి నిజంగా చెప్తున్నాను। నేను ఒకనాడు పాలమ్మినా, పూలమ్మినా, మా అమ్మ పిడికలు పడుతుండే ఆ ఎవరికైనా వచ్చినా మేము నేను ఎంత గొప్పనైనా ఎన్ని విద్యా సమస్యలు పెట్టినా నాకు పెద్ద ఇంగ్లీష్ వస్తుందా? నేను మారడన్నా ఇక్కడనే నా ప్రాంతంలో ప్రతి రూపాయికి పని చేస్తున్నా, 10 రూపాయలకే 100 రూపాయలు పని చేస్తున్నా, టైం వేస్ట్ చేయకపోతుంది। మీరు కూడా ఇప్పటికండి మంచి ప్రోగ్రామ్ గవర్నమెంట్ మంచి ఇవన్నీ మనం లోన్లు తీసుకోవచ్చు, లక్షలు తీసుకోవచ్చు।